ఎందుకు హిందూ అమ్మాయిలే ఇంత గలీజ్గా టార్గెట్ చేస్తున్నారు? 2 ఇయర్స్ నుంచి వెళ్ళి సెక్సువల్ అబ్యూస్ చేసి లాస్ట్కి ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయిందంట. సరే, ఆయన చూపించే కేర్కి ఈమె పాపం నిజమేమో అని చెప్పేసి నమ్మేసింది. ఈమెని నువ్వు నాకు మ్యారేజ్ చేసుకో, నువ్వు మా ఇస్లాంలోకి కన్వర్ట్గా అన్నాడంట. ఇస్లాం ఏంది? మీరు షబ్బు కుమార్ అని చెప్పినారు కదా అని అంటే వాని పేరు షైజత్. ఒకవేళ నువ్వు నాకు సెకండ్ వైఫ్ లాగా పెళ్లి చేసుకుని నాతోని కాపురం చెయ్యకపోతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ నేను వైరల్ చేస్తా. నువ్వు ఇస్లాంలో కన్వర్ట్ కాకపోతే నమ్మి మోసపోయే ఇంత నష్టం మనదికి కుచ్చే మనం ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి హిందూ గర్ల్స్కి, అక్క చెల్లెళ్ళందరికీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒరిజినల్ పేరుని బయటకు తీసుకొచ్చినప్పుడు చాలా గలీ సిచ్యువేషన్లకి మనం వెళ్ళిపోతున్నాం. హిందూ గర్ల్స్ ప్లీజ్ బీ సేఫ్. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. అసలు హిందూ అమ్మాయిల పైన ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్నాయి? ఎందుకు హిందూ అమ్మాయిలనే ఇంత గలీజ్గా టార్గెట్ చేస్తున్నారు? అంటే ఈ ఒక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, గత ఎన్నో కేసెస్ నుంచి మనం చూస్తున్నాము, ఇది జరుగుతూనే ఉన్నది. ఒక అమ్మాయిని 45 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక మెన్ 2 ఇయర్స్ నుంచి వెళ్ళి సెక్సువల్ అబ్యూస్ చేసి లాస్ట్కి ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయిందంట. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి చూసి ఏంది పరిస్థితి, ఏం జరిగింది అని చెప్పి అడిగితే తను చెప్పిన స్టోరీకి వాళ్ళ పేరెంట్స్కి ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదంట. ఇంత గలీజ్ సిచ్యువేషన్కి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. సరే, స్టోరీకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి న్యూస్ని మేము చాలా వెరిఫై చేసుకున్న తర్వాత ఇలాంటి న్యూసెస్ అన్ని మేము బయటకు చెప్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మీ సైడ్ నుంచి వెళ్ళి ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది, చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక అమ్మాయి తన స్కూలింగ్ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నర్సు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తను ఒక హాస్పిటల్, హిందూ హాస్పిటల్, హిందూ డాక్టర్ దగ్గర ట్రైనీగా జాయిన్ అయింది. ట్రైనీగా జాయిన్ అయితే అక్కడ ఉన్న మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజర్ షబ్బు కుమార్ ఆయన పేరు. ఆయన అక్కడ ఉన్న మోడమ్ ఆపరేషన్స్ అన్ని, డే టు డే ఆపరేషన్స్ అన్ని అండ్ పేమెంట్స్, ఎంప్లాయీస్కి సంబంధించిన పేమెంట్స్ అవన్నీ ఆయననే చూసుకుంటాడు. సో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, జాయిన్ అయింది, యాజ్ ఏ ఇంటర్న్గా జాయిన్ అయింది. తనకి శాలరీ ఏం లేదు, 6 months వరకు శాలరీ లేకుండా పనిచేయాలి. దాని తర్వాత ఆమె స్కిల్స్ని, ఆమె వర్క్ ప్యాటర్న్ని బట్టి ఆమెకి ఎంత శాలరీ ఇస్తారనేది అగ్రిమెంట్ చేసుకొని జాయిన్ అయిపోయింది. జాయిన్ అయింది, అట్లా కొన్ని మంత్స్ గడుస్తూ ఉంది. ఇంతలో ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నదో షబ్బు కుమార్, ఆయన మీకు కొంచెం క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసిండు. ఎట్లా? తనకి డ్రెస్సెస్ ఇప్పియడము, తనకి ఫుడ్ ఇప్పియడము. ఎందుకు సార్ నాకు ఇట్లా మీరు ఇంత కేర్ చూపిస్తున్నా అంటే, నువ్వు ఇంటర్న్షిప్లో ఉన్నావు కదా, పేమెంట్ లేదు కాబట్టి కంపెన్సేషన్ కింద అనుకో అని చెప్పిండు. సరే, ఆయన చూపించే కేర్కి ఈమె పాపం నిజమేమో అని చెప్పేసి నమ్మింది. తనతో అది కాస్త రిలేషన్షిప్కి టర్న్ అవ్వడము అట్లా జరిగిపోయినాయి. కొన్ని మంత్స్ అయిపోయినాయి, కొన్ని ఇయర్స్ తర్వాత తినకి ఏం తెలిసింది అని అంటే, ఈ ప్యాటర్న్ మూవ్ అవుతూ ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిపోతే నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయినా అది ఇది అని చెప్పి చెప్తే మొత్తం డల్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక దీంట్లో నుంచి ఎట్లా బయటకు రావాలో తెలియక వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. ఏం జరుగుతుందమ్మా, అసలు ఏం జరిగింది అని అంటే, తాను ఈమెతోని క్లోజ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఈమెని లవ్లోకి ట్రాప్ చేసి ఈమెని నువ్వు నాకు మ్యారేజ్ చేసుకో, నువ్వు మా ఇస్లాంలోకి కన్వర్ట్గా అన్నాడంట. ఇస్లాం ఏంది? మీరు షబ్బు కుమార్ అని చెప్పినారు కదా అని అంటే వాని పేరు షైజత్. 45 ఇయర్స్ ఉన్నాయి షైజత్. వానికి పెళ్ళయింది, 2 కూతుర్లు కూడా ఉన్నారంట వానికి. సో ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది. నా వల్ల కాదు, నేను కన్వర్ట్ గాను, నాకు ఇవన్నీ వద్దు, నన్ను వదిలే, నీకు దండం పెడతా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటే వాడు చెప్పిన మాట ఏందంట, ఒకవేళ నువ్వు నాకు సెకండ్ వైఫ్ లాగా పెళ్లి చేసుకుని నాతోని కాపురం చెయ్యకపోతే ఇప్పటిదాకా నీతో చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ నేను వైరల్ చేస్తా, నువ్వు ఇస్లాంలో కన్వర్ట్ కాకపోతే అని చెప్పి అన్నాడంట. ఈమెకి ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఆ నరకంలో అట్లనే ఉండిపోయింది. ఎవరికన్నా చెప్దాము అంటే వీడు అన్ని బయట పెట్టేస్తాడన్న భయం, ఇల్లు మొత్తం సత్యనాశ అయిపోతుందన్న భయం, పేరెంట్స్ ఏమైపోతారో, సొసైటీ ఏమనుకుంటుందో అన్న భయం, వానికి అది చాయిస్గా మిగిలింది. ఈమెకేమో భయంతో ఉన్నది. ఇప్పుడు ఈమె ఈ సిచ్యువేషన్లో ఉంది, చాలా సఫర్ అవుతుంది. ఏం చేయాలనో అర్థం కాని టైంలో ఈమె దగ్గరకు వచ్చిన ఒక ఆమె ఈమె గురించి వెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎక్స్ ద్వారా. ఏమని చెప్పేసి, సో అండ్ సో ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ అంతా ఆమె ఒక దాంట్లో
పెట్టి పోస్ట్ చేసింది. ఆమె పేరు వచ్చేసి స్వాతి గోయల్ శర్మ. ఆమె గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత నువ్వు ఇట్లా స్టక్ అయిపోయినావా? ఒక 18 ఇయర్స్ అమ్మాయిని 45 ఇయర్స్ అయిన షహజాద్ ఆమెపై ఎన్ని సంవత్సరాలు అత్యాచారం చేస్తూ ఉన్నాడు. ఈమె దాంట్లో నుంచి బయటకు రాలేకపోతుంది. మనోళ్ళు హిందూస్ ఎవరన్నా స్టాండ్ తీసుకుంటే నాతో పాటు మీరు కూడా ఈమెకి స్టాండ్ తీసుకొని దీంట్లో నుంచి ఈమెకి బయటకు తీసుకొద్దాం అని చెప్పి ఆమె ఒక పోస్ట్ చేస్తే, దీన్ని చూసిన ఒక హిందూ అన్న దానికి గట్టిగా రియాక్ట్ అయ్యి ఆమె స్టాండ్ తీసుకొని వాని పైన పోలీస్ కంప్లైంట్ చేయించినారు. అప్పుడు ఈమె బయటపడింది. ఒక్కసారి ఆ అన్న మాటలు కూడా మీరు వినండి. आपको याद होगा कि मैंने एक वीडियो पोस्ट करके एक जानकारी दी थी कि जो भी हिंदुओं की लड़की मुल्लाओं के चंगुल से निकलना चाहती हैं, जो बुरी तरह फंसी हुई हैं, उनका साथ देने वाला कोई नहीं है, मैं उनका भाई हूँ, मैं उनका साथ दूंगा। उसी कड़ी में एक लड़की ने हमसे संपर्क किया था। एक लड़की जो 18 साल 4 महीने की होने के बाद अपने जीवन यापन के लिए काम करने के लिए निकलती है। वहाँ जो मैनेजर था जहाँ वो काम करने गई वो मुल्ला था। मुल्ला ने उसे अपने जाल में फंसा लिया, उसे मस्जिद से मौलवी से पढ़वा कर पानी दिया। जैसा उस लड़की ने बताया मैं वही बात बता रहा हूँ। कुछ सरसों के दाने दिए जो उसने अपने घर में फेंक दिए। उसके बाद से वो पूरी तरह धीरे धीरे उसके चंगुल में फंसती चली गई। उसने उसके बहुत सारी वीडियोज़ बनाए, फ़ोटोज़ लिए। उसके बाद ब्लैकमेल करता रहा। 2 साल तक लगातार शारीरिक शोषण किया और उसने बोला कि भैया मुझे बचा लो। कल रात को उस मुल्ला के ऊपर FIR दर्ज हो गई है और शायद वो अब तक जेल भी चला गया होगा। लड़की पूरी तरह से सुरक्षित है और इस वीडियो को आपके बीच लाने का सिर्फ एक ही उद्देश्य है कि जो भी मेरी बहनें इनके जाल में फंसी हुई हैं और निकलना चाहती हैं, हम ताकत के साथ उनके साथ खड़े होंगे और उस नरक से निकालेंगे। और साथ ही मैं हिंदू युवाओं से भी ये निवेदन करूँगा कि अपने लोगों के साथ खड़े होना सीखो। ఈయన పేరే ప్రీత్ సిరోహి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో, అయితే ఇది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. ఇది నిజంగానే ఢిల్లీలోనే జరిగిందంటే దీన్ని TCSతో కూడా మస్తు మంది కంపేర్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఏ కంపెనీకి పోయినా, ఒక హాస్పిటల్ దగ్గరైనా, ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరైనా, కార్పొరేట్ కల్చర్ అయినా, ఎక్కడైనా కూడా వీళ్ళు ఈ చేద్దామనే పంచాయతీలనే ఉన్నారు తప్ప నిజంగానే మంచిగా కొలీగ్స్తో మంచిగా ఉందాము, ఒక రిలేషన్స్ మంచిగా పెంచుకుందాము, ఒక ఫ్రెండ్షిప్ బాండ్లో ఉందాము అనే కేటగిరీలో వీళ్ళు లేనప్పుడు మీరెందుకు అంత ఈజీగా వాళ్ళని నమ్మి మోసపోయే ఇంత నష్టం మనదికి కుచ్చే మనం ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి హిందూ గర్ల్స్కి, అక్క చెల్లెళ్ళందరికీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరితో అట్లీస్ట్ ఉంటున్నాం, మనం ఎవరితో పని చేస్తున్నాం, ఎవరితో మనం మాట్లాడుతున్నాం, ఒక్కసారి నిజంగా ఆ ఐడెంటిటీ నిజమేనా అబద్ధమా తెలుసుకునేంత వరకు ఎవరితో మీరు క్లోజ్ అవ్వకండి. వాడు మనకి హెల్ప్ చేసిండు కదా, లేకపోతే మనకు డ్రెస్సెస్ కూడా ఇస్తుండు, మనకు ఫుడ్ తినిపిస్తుండు కదా అని చెప్పి మనం వాళ్ళతో క్లోజ్ అయిపోతే లాస్ట్కు పేరు పక్కన పెట్టేసి ఆ పేరు ఒరిజినల్ పేరుని బయటకు తీసుకొచ్చినప్పుడు చాలా గలీజ్ సిచ్యువేషన్లకి మనం వెళ్ళిపోతున్నాం. సో జాగ్రత్తగా ఉండండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన వాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా ఉంచడానికి ట్రై చేయండి. హంబల్ రిక్వెస్ట్ ఇది. అండ్ మీరు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ త్రూ పోతున్నారు అని అంటే ఖచ్చితంగా వెరీ ఇనిషియల్ డేస్లో, స్టార్టింగ్ డేస్లోనే మన పేరెంట్స్కి కానీ, మన బ్రదర్స్కి కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ చెప్పి దాంట్లో నుంచి వెళ్ళి లోపల పోకన్నా ముందే బయటకు వచ్చే ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు ఈ ఫైల్ ఏదైతే వీళ్ళు ఫైల్ కంప్లైంట్ చేసిండ్రో ఆ అన్నతో పాటు, ప్రీత్ అన్నతో పాటు ఈమె వెళ్ళి ఫైల్ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి జ్యుడిషియరీకి ఇచ్చిండ్రు ఈ కేసుని. ఇప్పుడైతే ఈ కేసు రన్ అవుతుంది. కానీ ఇట్లాంటి వాడికి ఎట్లాంటి శిక్ష పడాలా? ఒక 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిని 45 ఇయర్స్ ఉన్న వాడు 2 ఇయర్స్గా ఆమెకి అబ్యూస్ చేస్తూ ఉంటే కోర్టు పెండింగ్లో పెట్టకుండా ఇమ్మీడియట్గా వానికి ఇచ్చే శిక్షతో ఇంకొకటి ఇట్లాంటివి చేయాలంటే భయపడాల్సిందే అనే లెక్క వీరికి శిక్ష పడితే అట్లీస్ట్ ఈ నుంచి వాడిని చూసి ఇంకొకళ్ళు చెయ్యకుండా మారడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మన జాగ్రత్తలో మనం కూడా ఉందాం. అండ్ ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ హిందూ గర్ల్స్ ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.